కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి ఇదే లాస్ట్ ఛాన్స్. 2029 లోపు తను ఏ విషయ ప్రచారం చేస్తాడో, వాస్తవంగా పాజిటివ్ ప్రచారం చేసుకుంటే పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కానీ నెగిటివ్ ప్రచారంతో మన 99 సీట్లు వచ్చినాయి కాబట్టి అదే కాన్సెప్ట్ అనుకుంటున్నాడు. కానీ ఇంకొకసారి ప్రతిపక్షంలో కూర్చుంటే గనక తను కూర్చోవడానికి సిద్ధంగా ఉన్న, తన సోదరు కూర్చోవడానికి సిద్ధం లేదు, కాంగ్రెస్ నాయకత్వం కూర్చోవడానికి సిద్ధంగా లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చోవడానికి సిద్ధంగా లేదు. ఇక చావో రేవో తెగించాల్సిన పరిస్థితి వస్తుంది. అనేక మంది నాయకులు బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ తాజా స్టేట్మెంట్, ఒకప్పుడు వీర విధేయుడు దిగ్విజయ్, తను ట్వీట్లు కావచ్చు, శశి థరూర్, గులాం నబీ ఆజాద్ బాటలోకి అతను కూడా రావటం అలాంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. బేసిక్గా ఒకటే, రాబోయేటటువంటి రోజుల్లో మార్పు తప్పనిసరి. ఆ మార్పు కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గరే కాదు, రాహుల్ గాంధీ దగ్గర ఖచ్చితంగా వచ్చి తీరాలి. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా, భారతీయ ఆలోచనలకు అనుగుణంగా, భారతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయన గనక ఆలోచించకుండా ఎంతసేపటికి భారత వ్యతిరేకంగా విషం చిమ్ముతూ ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి భారత్ గురించి చిన్నబుచ్చుతూ మాట్లాడుతున్నంతసేపు ఏ భారతీయుడు ఆయన అంగీకరించడు. భారతీయ భావజాలం ఉన్నాడు ఎవడు కూడా. అది ఆయన తేల్చుకోవాల్సిన టైం.